और टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए, ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। थैंक यू। ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది, మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానాలకు తరలిస్తున్నారు. ప్రాణ నష్టం ఎంత అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిందే. రైట్, మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్, విమాన ప్రమాదంపై డీటెయిల్స్ అంటే? ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాటికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది కూడా ఇప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, అలాగే టాటా గ్రూప్, ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటా గ్రూప్ చేతిలో ఉంది. వారికి సంబంధించిన టాటా గ్రూప్కి సంబంధించిన చైర్మన్ కూడా ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి అఫీషియల్గా ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్లో దానికి సంబంధించినటువంటి పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతానికి తమ ప్రిలిమినరీగా వారికి సంబంధించినటువంటి ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యారో ఆ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఆ పీపుల్ ఫ్లైట్లో ఎవరైతే ఆన్ బోర్డ్లో ఉన్నారో వారికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ పైన ప్రస్తుతానికి తామంతా కూడా ఫోకస్ చేశాము. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. సహాయ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి అనేది కూడా కేంద్రీకరించాము. ఆ తర్వాత ఫ్లైట్ క్రాష్కి సంబంధించి ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ప్రధాని ముఖ్యంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. రామ్మోహన్ నాయుడుకి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలంటూ కూడా ఆదేశించడంతో పాటు ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందించాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక స్వయంగా తాను ఘటనా స్థలానికి కూడా వెళ్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు చెప్పారు. పర్సనల్గా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తానే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నానట్టు కూడా ఆయన ప్రకటించారు. మరి కాసేపట్లోనే ఆయన అక్కడికి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులతోటి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక కార్యక్రమాలు కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఎప్పటికప్పుడు వివరాలు అనేది కూడా తెప్పించుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేందుకు అవసరమైనటువంటి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా వాటిని అందిస్తామంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి బలగాలను కూడా పంపిస్తూ ఉన్నారు. ఓవైపు ఫైర్ టెండర్స్ తోటి ఫైర్ని కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి వాటికి సంబంధించినటువంటి చర్యల్లో కూడా పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఘటనకు సంబంధించి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అనేది కూడా కుప్పకూలిపోయింది. అది కూడా జనావాసాల్లో కూలిపోవడంతో ఇటు ఫ్లైట్లో ఉన్నటువంటి 242 మందితో పాటు ఆ జనావాసాల పైన కూలింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంత ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సహాయక కార్యక్రమాలపైన, అంటే డెబ్రీస్ కావచ్చు, వాటిని తొలగింపు కార్యక్రమాలపైన ఫోకస్ అనేది కూడా చేశారు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రస్తుతానికి ఆపరేషనల్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి అన్ని ఆపరేషనల్స్ని కూడా ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశాయి. వాటికి సంబంధించి ఎయిర్లైన్స్ తోటి ఎప్పటికప్పుడు రెస్పెక్టివ్ ఎయిర్లైన్స్ తోటి మాట్లాడుకొని పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్యాసింజర్స్ కూడా వాటితో టచ్లో ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. ప్రస్తుతానికైతే సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర ఫ్లైట్స్కి ముఖ్యంగా టేక్ ఆఫ్ కావచ్చు, లేకపోతే ల్యాండింగ్ సందర్భంలో ఇబ్బందులు అనేది కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకల్ని పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే నిషేధించారు. నెక్స్ట్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా ఈ
నిషేధం అనేది కూడా కొనసాగుతుందనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక 242 మందిలో కొంతమంది వివిఐపీలు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. బిజినెస్ క్లాస్ ప్యాసింజర్స్లో ముఖ్యంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఫ్లైట్లో ఈ 242 మందికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే విజయ్ రూపానికి సంబంధించి ఆ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారనేది ప్రాథమికంగా సమాచారం అవుతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. సాధారణంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి పైలట్స్నే వాటికి సంబంధించినటువంటి ఆన్బోర్డింగ్ సంబంధించినటువంటి బాధ్యతలు అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఇక నార్మల్గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అన్ని చెకప్స్ అనేది కూడా చేస్తారు. టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో ఇంటర్నల్ ఇష్యూస్, ముఖ్యంగా ఇంజన్కి సంబంధించినటువంటి చెకింగ్ కావచ్చు, వీటన్నింటి టెస్టులు చేసిన తర్వాతనే టేకాఫ్కి పర్మిషన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అయితే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది, చాలా సమయం కూడా గాల్లోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువగా టెస్టులు అనేది కూడా ఉంటాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయి పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే టేకాఫ్కి అనుమతి అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఫ్లైట్కి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది, సాంకేతికపరమైనటువంటి లోపాలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే మానవ తప్పిదాలు ఏవైనా ఉన్నాయా, ఆ దిశగా విచారణ అనేది కూడా జరగాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అధికారుల ఫోకస్ అంతా కూడా ఆన్బోర్డ్లో ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులను బయటికి తీసుకురావడం, లేకపోతే మంటలు నార్పడం, వీటన్నింటిపైన కూడా ఆ సహాయక కార్యక్రమాలపైనే వారి ఫోకస్ అంతా ఉంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ కనుక పూర్తయితే అప్పుడు ఆ విమానంలో ఏం జరిగింది అనే దానిపైన విచారణ అనేది కూడా చేపడతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే దేశంలో ఇటీవల కాలంలో ఫ్లైట్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ చాలా రేర్గా జరుగుతాయి. ఈ రేర్గా జరిగేటువంటి యాక్సిడెంట్లో కూడా ఇది చాలా పెద్ద యాక్సిడెంట్గా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 242 మంది ఆన్బోర్డ్లో ఉన్నారు. ఇంతమందికి సంబంధించినటువంటి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉండేటువంటి అవకాశాలు చాలా వరకు ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్సే ఎక్కువగా ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అది పడిపోతున్నటువంటి విజువల్స్ కావచ్చు, లేకపోతే మంటలు వ్యాపించినటువంటి విజువల్స్ కావచ్చు చూస్తుంటే ఖచ్చితంగా ఆ ఫ్లైట్లో చాలా ఎక్కువ మొత్తంలోనే ప్రాణ నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే వాటికి సంబంధించి ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు దాంట్లో వెళ్ళారు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఓవైపు ప్రధాని మోడీ ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతూ ఉన్నారు, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి గుజరాత్ సీఎంతో మాట్లాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్కు సంబంధించి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామంటూనే వాటికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. గుజరాత్కు సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా రేర్గా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ముఖ్యంగా 242 మందితో వెళ్తున్నటువంటి ఫ్లైట్కి సంబంధించిన ప్రమాదానికి సంబంధించిన అంశాలపైన పూర్తిగా ఫోకస్ అంతా ఉంది. రెస్క్యూ ఆపరేషన్తో పాటు అది పూర్తయిన తర్వాత ఎంక్వైరీ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దాంట్లోనే కాక్పిట్ని చెక్ చేస్తే అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. కాకపోతే కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రిక. రైట్ మదర్.